హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ చికెన్ కర్రీ అన్నమాట. ఇప్పుడైతే మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. మేమైతే చికెన్ని ఫ్రెష్గా 2-3 సార్లు కడిగి పెట్టుకున్నాము. దీంట్లోనే మేమైతే 2 టీ స్పూన్లు ఉప్పు, 2 టీ స్పూన్లు కారం అయితే వేసాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేయాలి. ఇప్పుడైతే మొత్తం మసాలా అంతా చికెన్ ముక్కలకు పట్టుకోవాలి. అంతా మంచిగా కలపాలి. మసాలా అనేది మొత్తం ముక్కలకి మంచిగా పట్టాలి. మేమైతే చికెన్ గ్రేవీ చేస్తున్నాము. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మనం దీన్ని అయితే 5 నిమిషాలు రెస్ట్ అయితే ఇద్దాము. మేమైతే స్టవ్ మీద గిన్నె పెట్టి గిన్నె వేడయ్యాక 1 టీ స్పూన్ ఆయిల్ అయితే వేస్తున్నాము. అది కాగేయాలి. నూనె అయితే కాయింది. ఉల్లిపాయలు వేస్తున్నాము. ఇవైతే లైట్గా ఫ్రై అవ్వాలి. ఈ ఉల్లిపాయలు లైట్గా ఫ్రై అవ్వాలి. మేమైతే ఒక టమాటా సన్నగా కట్ చేసుకున్నాము. ఇప్పుడు అవే దీంట్లో వేస్తున్నాము. పండు టమాటా మనమైతే కొయ్యాలి. ఉల్లిపాయలు ఇక లైట్గా ఫ్రై అవుతే మనం టమాటా వేసుకోవాలి. టమాటా మెత్తబడాలి. టమాటా ఇంకా ఉల్లిపాయ మెత్తబడితే చాలు. ఇప్పుడు మనం అయితే ఫ్యాన్ కింద 2 నిమిషాలు అయితే చల్లారించుకోవాలి. ఇప్పుడు మేము మసాలా కోసం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోనే ధనియాలు వేసాము, లవంగాలు 4-5, చెక్క, 2 ఇలాచి, స్టార్ పువ్వు 2, జాపత్రి. ఇవైతే మనమైతే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవైతే లైట్గా ఫ్రై అవ్వాలి. ఇప్పుడైతే మనమైతే ఇవి చల్లార్చుకోవాలి. ఇప్పుడు వేపుకున్న వాటిని మేమైతే మిక్సీలో వేస్తున్నాము. మిక్సీలో వేసుకొని మెత్తటి పౌడర్ లాగైతే మిక్సీ వేయాలి. ఉల్లిపాయ టమాటా చల్లారి ఇప్పుడైతే మేమైతే మిక్సీలో వేస్తున్నాము. ఇప్పుడైతే మిక్సీ అయితే పట్టుకోవాలి. దాంట్లోనే కొంచెం కాజు. ఇప్పుడు మేమైతే మెత్తటి పేస్ట్లా పట్టుకోవాలి. ఇప్పుడు మనం ఆ గిన్నెలోనే 2 స్పూన్లు ఆయిల్ అయితే వేస్తున్నాము. ఆ నూనెలోనే సాజీరా వేస్తున్నాము. బిర్యానీ ఆకు 2, 3 పచ్చిమిర్చి అయితే వేస్తున్నాము. ఇందాక మనం ఫ్రై చేసుకున్న టమాటా ఇంకా ఉల్లిపాయ పేస్ట్ అయితే ఇప్పుడు వేసుకోవాలి. దీంట్లో ఆ నూనెలోనే వేయాలి. ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా, అదే మేము పేస్ట్ వేసి దీంట్లో వేసాము. దాంట్లో మేమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాము. అయితే తిప్పాలి. ఉప్పు కారం కలిపి పెట్టిన చికెన్ మేమైతే ఇప్పుడు దీంట్లో వేస్తున్నాము. అయితే కలపాలి. దాంట్లోనే కొంచెం పసుపు, ఇప్పుడైతే మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. సో చికెన్ ఇలా ఉడకాలి. మనం దీంట్లోనే మసాలా పౌడర్ వేసుకోవాలి. ఇందాక మనం మిక్సీ వేసుకున్నాం కదా, అదే పౌడర్ మేము దీంట్లో వేస్తున్నాము. దాంట్లోనే గరం మసాలా కొంచెం వేసుకోవాలి. కొత్తిమీర
పుదీనా ఉడికేటప్పుడే అన్నీ వేసుకోవాలి. చూడండి ఎంత డెలిషియస్గా ఉందో. సో నేను ఇప్పుడైతే మూత తీస్తున్నాను. చూడండి ఎలా ఉడికిందో. సో ఫైనల్గా మా సండే స్పెషల్ చికెన్ కర్రీ అయితే రెడీ అయింది. చూడండి ఎంత గుమగుమలా ఆడుతుందో. ఇగోండి ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి. చపాతీలోకి చాలా బాగుంటుంది, రైస్లో కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.